ముందు ఏం చేస్తామంటే ఒక పని చేయి, అయిపోయింది ఈ కార్యక్రమం, నీ జాతగా తీసే చెప్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకో. అదిగో ఎదురుగుండా వెళ్ళాడుతుంది చూడు ఇక్కడ. అమ్మాయి తీసుకురా. మంట తక్కువ పెట్టు. వంకాయలు తీసుకోప్పుడు. వెరీ గుడ్. అబ్బో చెప్పకుండా చేసేస్తున్నావు. ముచ్చికలు మాత్రం కాలిపోకుండా వంకాయ మాత్రం కాలేదు. ఏమవుతుంది, తోలు దానంతా అదే చాలా వరకు ఊడిపోతుంది. ఓహో. బాగా కాలిపోయినాయి. బేసిన్ లో నీళ్లు ఉన్నాయా చూడు. బేసిన్ లో నీళ్లు ఉన్నాయా? ఉన్నాయా? ముందు ఈ వంకాయలు తీసుకెళ్ళాలి, దగ్గర పెట్టుకో చెప్తాను. ఒక్కొక్కటి తోలు తీసి వేరే ప్లేట్ లో పెట్టుకో వంకాయలు. అది వెరీ గుడ్. బేసిన్ తీసుకో చెప్తాను. బేసిన్ ఇక్కడ పెట్టుకో. ఇక్కడ వంకాయలు తోలు తీసేసి నీళ్ళలో పడేసి వంకాయలు నీళ్ళు పడేసి తోలు మాత్రం దాంట్లో. ఆ వేసిన తీసాక నుంచి ఇప్పుడు దాని మీద పెట్టుకో. వేసింది పెద్ద ప్లేట్ తీసుకో చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ నూనె లేకుండా వేయించి కూడా పొడి చేసుకోవచ్చు. లేదా కొద్దిగా నూనె వేసుకుంటే ఏమవుతుందంటే ఉప్పు కారం ఎక్కువ పెరగకుండా అన్ని సమపాలు వస్తాయి కనుక కొంచెం నూనె వేసుకోదాంతో. ఓకే. ఈ కాల్చిన వంకాయ 3 రకాల పచ్చడి చేసుకోవచ్చు. ఒకటి పెరుగు పచ్చడి, ఇంకోటి చింతపండు పులుసుతో బెల్లం వేసిన పచ్చడి, ఇంకోటి ఈ 2 వేయకుండా చేసే పచ్చడి. అర్థమైందా? నేను వేరే కింద దీంట్లో ముందుగా శనగపప్పు వేసుకో. శనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లి రేకలు, ఇగో మినప్పప్పు, ధనియాలు, మెంతులు, ఇంకో తెల్ల నువ్వులు కలుపు. ఏమాత్రం మాడిపోకూడదు. నెక్స్ట్ ఎండు మిరపకాయలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సువాసన కోసం కరివేపాకు. ఇప్పుడు ఆ పచ్చడి పండు తీసుకో. ఇక్కడ పెట్టు. అవన్నీ దీంట్లో వేయాలి. గరిటె తీసుకో. దాంట్లో ఉప్పు వేసుకో కరెక్ట్గా 2.5 స్పూన్లు. 2.5 స్పూన్లు. 1 2 బాగా ఈ కాలిన వంకాయలు కూడా దాంట్లో వేయి. ఇప్పుడు బాగా నలుపు. అయిపోయింది నా వంకాయ పచ్చడి. అబ్బా, విశేషం ఏంటంటే బెండకాయ పులుసులో మనం ఆల్రెడీ చింతపండు పులుసు వేసాం. అవును. దీంట్లో మనం పులుపు అనేది వేయలేదు. అవును. అది బాబాయ్ హోటల్లో మాత్రమే చేస్తారా అంటే వాళ్ళ ఆలోచన బట్టి మనం బుర్ర ఉపయోగించి దాన్ని తయారు చేసుకోవాలి. అర్థమైందా? నేను చేసే విధానం ఇది. చాలా మంది ఇలాగే చేసుకుంటారు, లేదా కొంతమంది ఇందులో చింతపండు కూడా వేసుకుంటారు. అబ్బా, అలా కూడా చేయొచ్చు.